పంటలు కానీ ఇలాంటివి ఆకుకూరలు కానీ ప్రోడక్ట్ క్రాప్స్ ఇలాంటి అందరికీ కూడా ఈ స్కీమ్ అమలు చేస్తామండి. మొత్తం చాలా మంది మాట్లాడవలసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము ఎక్కువగా మాట్లాడడం లేదు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. మెయిన్ ఏంటంటే ఈరోజు కొత్తగా పామాయిల్ వేసే రైతులు కూర్చున్నారు. వారికి చేతుల మీదుగా వారి మొక్కలు డిస్ట్రిబ్యూట్ చేయడానికి వేదికను అలంకరించిన జగ్గపేట ఎమ్మెల్యే గారి ఎదురు గారికి, అలాగే పెద్దలకు, జడ్పీటీసీ గారికి, మిత్రులకు, రైతు సోదరులకు అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా మనం ఆయిల్ పామ్ తోటల పెంపకాన్ని ఈ సంవత్సరం మనకు ప్రభుత్వం భారీగా అనుమతించింది. మన జిల్లాలో 1 హెక్టార్కి మొక్కలకి 29 జూలై 15 నుంచి సెప్టెంబర్ 15 ఆయుర్వేద విస్తీర్ణం మారుతున్న భాగ్య నేడు జైకాడి గ్రామీణ కార్యక్రమం అలంకరించినటువంటి పెద్దలు అందరికీ రైతాంగ సోదరులారా, ఈ ఉద్యానవన శాఖలో వివిధ విభాగాల్లో ఉద్యోగాలు నిర్వహిస్తున్నటువంటి సోదరి సోదరులారా, పత్రికా సోదరులారా, మీడియా సోదరులారా, అందరికీ నా హృదయపూర్వకమైన తెలియజేసుకుంటున్నాను. ప్రధానంగా ప్రాంతానికి రావడం 1989లో వచ్చింది. దీనికి చాలా ఎక్కువ నీరు కావాలట. అసలు మన ప్రాంతానికి చూసామట. ఇలా రకరకాల అపోహలతో రైతులు ముందుకొచ్చేవాళ్ళు. ఇది కోసినటువంటి 12 గంటల్లో ఫ్యాక్టరీలో ఇవ్వాలట, లేకపోతే ఆ ఫ్రూట్ పాడైపోతుందట. ఈ రకమైన ప్రచారాలు జరిగాయి. అప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం తీసుకుని, ఎందుకంటే నేను ఈ వేళ అవగాహన కోసం కూడా వెళ్ళాను. ఏదైనా మన ప్రాంతానికి వచ్చేటప్పుడు దాని నుంచి రైతు నష్టపోకూడదు. ఆ కొత్త పంటను మనం ప్రమోట్ చేసేటప్పుడు ఒక అవగాహన ఉండాలి అనేటటువంటి ఆలోచనలో మలేషియా అంటే అక్కడికి మనకు ఎలాగైతే పొలగట్టులు ఉంటాయో, కట్టలు ఉంటాయో, కొండలు ఉన్నాయో, ఆ కొండల మీద కట్టంలోని తోటలుగా కూడా పెరిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఏంటంటే, కొన్ని వర్షం కురిసిందనుకోండి, కురిసిన గంట తర్వాత విపరీతమైనటువంటి ఎండ వస్తుంది. అయితే దీనికి నీరు ఎక్కువ అవసరం లేదు, ఎండను తట్టుకోగలరు. అంటే మన వాతావరణం